యా 2 కోట్ల సాయం శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి, నిర్మాతలు 50 లక్షలు, దర్శకుడు 50 లక్షలు. ఇప్పుడు సుకుమార్ దర్శకుడు బయటకు వచ్చినాడు, మొత్తానికి ఆయన బయటకు వచ్చిండు. ఏం సినిమా తీసిండే, మొత్తానికైతే అల్లు అర్జున్ని గుడిపేసిండు, కంప్లీట్ గుడిపేసిండు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెక్కులు అందేత, మెరుగుపడుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం, వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండా శ్వాస. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్న సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్, నాగవంశీ, సురేష్ బాబు తదితరులు పాల్గొనే అవకాశం, సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేటువంటి ఛాన్స్. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా, ఈ శ్రీతేజ్ సంబంధించి ఆయన కాట ఇన్సూరెన్స్ చేస్తే ₹1 కోటి వస్తాయట. పాపం ఎవరైతే వాళ్ళ శ్రీతేజ్ ఫాదర్ శ్రీవతి వాళ్ళ భర్తకు తెలియదు, వీళ్ళు ఏం చేసిన ఇన్సూరెన్స్ చేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఇద్దామనేటువంటి ప్లాన్ చేసి తప్ప, అంటే వాళ్ళకు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఇద్దామనేటువంటి ప్లాన్ చేసిరట. డబ్బులు ఇద్దామని లేదు, సోయి 10 లక్షలు ఇచ్చేసి ఇన్సూరెన్స్ ఇద్దామని ప్లాన్ చేసిరట. వీళ్ళు గంత దిగజారి చేసిరు వీళ్ళైతే, దుర్మార్గులు. ఎంత అంటే ఎంత అవుతుంది ఇన్సూరెన్స్కి, ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. 20,000 పెట్టి ఇన్సూరెన్స్ చేపిస్తారట వాళ్ళు. గిది వీళ్ళు చేసేటువంటి దుర్మార్గం. సిగ్గు శరం లేకుండా ఇట్లా బిహేవ్ చేసింది కాబట్టి ఈరోజు సీఎం సీరియస్ తీసుకున్నాడు. ఏం బతుకులో అర్థం కాదు వీళ్ళైతే. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ 2 కోట్ల సాయం అందజేసింది. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ కోటి, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలతో పాటు సినిమా దర్శకుడు సుకుమార్ మరో 50 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సుకుమార్ తరపున ఆయన కుటుంబ సభ్యులు సంబంధిత చెక్లను ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అందజేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో గాయపడి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి రేవతి కుమారుడు శ్రీతేజ్ ను బుధవారం దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ మరోసారి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. శ్రీతేజ్ శరీరంలో పూర్తి స్థాయిలో కదలిక వచ్చాయని చెప్పారు. అతని ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడేంత వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు అందించడానికి తమ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకొని మనందరితో కలిసి తిరుగుతాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబానికి చేయదలుచుకున్న ఆర్థిక సాయానికి సంబంధించి ప్రభుత్వ ప్రతినిధిగా దిల్ రాజుకు అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామన్నారు. ఇగో ఈ 2 కోట్ల సోయి అనేది ముందెందుకు లేదా నాకు అర్థం కాదు. ఇప్పుడు వచ్చి అప్పుడేమో 25 లక్షలు, ₹1 కోటి ఇస్తామని చెప్పేసి 25 లక్షలు ఇచ్చిర్రు. ఇప్పుడు 2 కోట్లు ఇస్తా ఉన్నారు. సో ఈ సోయి ముందెందుకు లేదు అంటే, మీకు దెబ్బలు పడితే కానీ, మీకు ఇబ్బంది పెడితే కానీ మీరు సెట్ కారా? కొంచెం కూడా సోయి ఉండాలి కదా. అల్లు అరవింద్ అనేటోడు పిల్లికి బిచ్చం కూడా ఏడట. వాళ్ళ కుటుంబం అంతా, అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ వీళ్ళ కుటుంబం అంతా కూడా పిల్లికి బిచ్చం కూడా ఏరట. అంత దారుణం కదా. అసలు వాళ్ళు 25 లక్షలు ఇచ్చిన ఎక్కువ కొంతమంది సినీ ప్రముఖులు అంటా ఉన్నారు. ఇప్పుడు 2 కోట్లు ఇచ్చినట్టు గ్రేట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే వందల వేల కోట్ల రూపాయలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ప్రజల నుంచి తీసుకొని దొబ్బి తిని ఏం చేశారు మీరు? యాక్టింగా సిగ్గుండాలి కదా. చిరంజీవి లేకపోతే మీ బతుకు ఎక్కడిది? అల్లు అరవింద్ బతుకు ఎక్కడిది? చిరంజీవి లేకపోతే అల్లు అరవింద్ బతుకు ఎక్కడిది? లేకపోతే అల్లు అర్జున్ బతుకు ఎక్కడిది? కుక్కవుడు దేకేటియా? ఫస్ట్ సినిమా చూసిన తర్వాత, గంగోత్రి సినిమా ఉంటుంది, ఫస్ట్ సినిమా చూసిన తర్వాత అందరూ అనుకున్నారు ఏమైపోతుందని చెప్పేసి. చిరంజీవి ఏమంటే వీళ్ళంతా బతుకుతా ఉన్నారు. చిరంజీవి యొక్క దయాదాక్షిణ్యాలతో బతుకుతారు వీళ్ళంతా కూడా. అది గుర్తుపెట్టుకోవాలి. పిల్లికి బిచ్చం కూడా ఏరట వీళ్ళైతే. అంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ గురించి.